వెల్కమ్ బ్యాక్. హిల్ట్ పాలసీకి సంబంధించి తెలంగాణలో రాజకీయ రచ్చ నడుస్తోంది. లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరతీసింది, రేవంత్ రెడ్డి సర్కార్ తెరతీసింది అంటూ అటు బీఆర్ఎస్ బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో హిల్ట్ పాలసీకి సంబంధించి మాట్లాడుకుందాం. నిజంగా లక్షల కోట్ల కుంభకోణం దీని వెనక ఉందా? ముఖ్యంగా ఈ జీవోకు సంబంధించి కూడా బయటకు రావడం అనేది ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంటే విధానపరమైనటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి చాలా అంశాలు కొన్ని జీవోలుగా బయటకు వస్తాయి, కొన్ని రావాల్సినటువంటి అవసరం ఉండదు ఇంప్లిమెంట్ చేయకపోతే. సో అటువంటివి కూడా ఆలోచన క్రమంలో ఉన్నప్పుడే బయటకు తీసుకొచ్చి రాజకీయ విమర్శలకు వేదిక అవుతున్నారు కొంతమంది అధికారులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కిషోర్ పోరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి కిషోర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఒక్క నిమిషం అండి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. నో అని చెప్పేస్తున్నారా? ఓకే, డన్. ఇక హిల్ట్ పాలసీ పైన మనం మాట్లాడుకుందాం. విజయ్ గారు, ఏంటి అంటే లక్షల కోట్ల భూ కుంభకోణంకి సర్కార్ తెరలేపింది అని అంటున్నారు. ఒకవైపు మీరు కావాలని చేస్తున్న రాద్ధాంతం అంటున్నారు. ఈ భూములకు సంబంధించి గతంలో మీరు కొన్ని యాజమాన్య హక్కులకు సంబంధించి అండ్ మీరు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి క్రమంలో అంటే సర్కార్ను ఇరుకున పెట్టే విమర్శలుగా చూడాలా ఏంటిది? జోష్న గారు, ముందుగా మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి స్కీమ్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క భూముల యొక్క పందేరానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తాను అనమాట అంటే, దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, ఈ రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లడం కోసం అనేక ప్రభుత్వాలు, అన్ని పార్టీల ప్రభుత్వాలు ఈ పరిశ్రమలని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ పరిశ్రమలకు ఇచ్చేటువంటి భూమి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేసి, భూసేకరణ చేసి, పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించి, వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి భూమిలో పరిశ్రమలు నెలకొల్పి, ఆ పరిశ్రమల్లో ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఒక సంకల్పంతో అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు ఆ పరిశ్రమలకు భూమిని అలాట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు దాదాపుగా 9,300 ఎకరాల హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 8-9 ప్రాంతాలలో పారిశ్రామిక వేడల్లో, వివిధ పారిశ్రామిక వాడల్లో భూములని దారాదత్తం చేస్తూ, అంటే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక వాడల్లో మా పార్టీ ప్రతినిధి బృందం, నిజ నిర్ధారణ కమిటీ నిన్న క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ ప్రాంతంలో నిజంగా వాస్తవికంగా మార్కెట్ ధర ఎంత ఉన్నది, వీళ్ళు చేసినటువంటి రేటు ఎంత కోట్ చేస్తూ ఉన్నారు, అక్కడ వివిధ పరిశ్రమల్లో ఏ ప్రాంతాల కార్మికులు అక్కడ ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఏంటి, రేపు ఈ పరిశ్రమలని షిఫ్ట్ చేస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, కార్మికులకు వారి యొక్క ఉపాధి ఏ రకంగా ఉండబోతుందని చెప్పేసి మా పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీని నిన్న క్షేత్రస్థాయిలో వెళ్ళడానికి వెళ్ళాం. కేటీఆర్ గారితో పాటు మేము కూడా వెళ్ళాం. జీడిమెట్ల పారిశ్రామిక వేడకు మేము వెళ్ళాం. అక్కడికి వెళ్తే చాలా జుగుత్సాహకరమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొల్పుతున్నాయండి. ఎంత కార్మికులు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఆ కార్మికులు ఆ పరిశ్రమలో దాదాపు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈరోజు ఉన్న పలంగా ఆ పరిశ్రమని పక్కకి షిఫ్ట్ చేస్తే, అక్కడ నుంచి తీసేసి అక్కడ మల్టీపర్పస్ జోన్ క్రియేట్ చేసి వివిధ విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, నిర్మాణ సంస్థలు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మాఫియా తీసుకొచ్చి చేస్తే మరి ఆ ప్రాంతంలో ఉన్న ఆ పరిశ్రమతో మమేకమైనటువంటి కార్మికులు ఎక్కడికి వెళ్ళాలి? మరి వాస్తవానికి దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో బొల్లారా ఐడియా ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో లిక్విడ్ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో దాదాపుగా చాలా పొల్యూషన్. మీ టైంలో యాజమాన్య హక్కులు మీరు కల్పించారు కదా వాళ్ళకి? మా టైంలో ఇచ్చింది ఓన్లీ, అది ప్రయత్నం చేసింది 2022 సెప్టెంబర్ మాసంలో రాష్ట్ర శాసనసభలో ఒక చట్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం తీసుకొచ్చిందంటే, నిజంగా ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైనా ఉంటే, ఇండ్లకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఆజమాబాద్ పారిశ్రామిక కూడా ఉంది, హైదరాబాద్ నడిబడ్డలో ఉన్నది. సో అది కొంచెం అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలంటే ఆ పరిశ్రమ యొక్క
హక్కులని వారికి దక్కాలంటే 100% స్టాంప్ డ్యూటీని కట్టి SRO సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వచ్చినటువంటి రేట్ ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారంగా 100% పూర్తి స్థాయిలో వారు ప్రభుత్వానికి చెల్లిస్తేనే వారికి యాజమాన్య హక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో మా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఉదాహరణకు నిన్న జీడిమెట్లో వెళ్ళామండి. అక్కడ గజం విలువ మార్కెట్ వాల్యూ బహిరంగ మార్కెట్లో 1,50,000 రూపాయలు ఉంది. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ దగ్గర దాదాపుగా 60,000 70,000 రూపాయలు ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 30% SRO రేటుకి 30%కి ఈ ప్రభుత్వము వారికి పూర్తి హక్కులు ఇస్తూ ఉంది. అంటే దీని వెనుక ఒక హార్స్ రైడింగ్ జరిగింది. దీని వెనుక ఒక రకమైనటువంటి క్విడ్ ప్రోకో పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది భూములను మింగేటువంటి మంత్రులు ఉన్నారు, భూమంత్రులు బాంబుల మంత్రులుగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క భూములని తెర వెనుకనే అగ్రిమెంట్లు చేసుకొని మీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారండి. ఎవరైనా ఇండస్ట్రియల్ భూములు ఉంటే మాకు లీజ్ కానీ అమ్మగారు కొనడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నామంటే అడ్డికి పావుసేరు కొన్ని భూములను తీసుకొని ఆ భూములను తెర వెనుక వీళ్ళుండి ఈ పాలసీని తీసుకొచ్చి ఈ పాలసీ ద్వారా దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తాను అంటే ఈ మాట, ఉదాహరణకు నాచారం పారిశ్రామిక వాడ ఉంది, మౌలాలి పారిశ్రామిక వాడ ఉంది, అదేవిధంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఉంది, బొల్లారం, అదేవిధంగా పటాంచెరు, వివిధ పారిశ్రామిక వాడల్లో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రీ ఉందో దానికోసం ఇచ్చిండ్రు. అక్కడ నీకు వీళ్ళు ఇప్పుడు కమర్షియల్ కావచ్చు రెసిడెన్షియల్ జోన్లు క్రియేట్ అయితే అక్కడ వాళ్ళకి సీనరేజ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వారికి వాటర్ కనెక్షన్ లేదు. అంటే ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తారు? ఆ ప్రాంతం మల్టీపర్పస్ దాదాపు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు బిల్డింగ్లు కడితే అక్కడ వచ్చేటువంటి డ్రైనేజ్ వ్యర్థ పదార్థాలను ఎక్కడ తీసుకెళ్తారు? అంటే ఏం సంకేతం ఇస్తా ఉంది ఈ ప్రభుత్వము? అంటే నిజంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వము ముమ్మాటికి దోపిడీ ప్రభుత్వము, దోపిడీకి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏ స్కీమ్ ఇచ్చినా గతంలో ఇదే భూములకు సంబంధించినటువంటి మీ అటెంప్ట్ కూడా ఇదే విధంగా ఉంది. అంటే పర్సంటేజ్ లెక్కల తేడా ఉన్నా కూడా మిగతా మీ టైంలో ఉన్నప్పుడు ఫెసిలిటేషన్స్ కల్పించడంలో మీరు ఎట్లా చేసేవాళ్ళు? ఇదే డ్రైనేజ్ ఇవే వీటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ మీరు ఎట్లా కల్పించేవాళ్ళు? పొల్యూషన్ తీవ్రమైనటువంటి పొల్యూషన్ బారిన పడుతున్నటువంటి ప్రాంతం పరిశ్రమలు, ఆ పరిశ్రమలు మాత్రమే షిఫ్ట్ చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్డర్ అది. ఆ ఆర్డర్ చదువుకోమని కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు. ఆ ఆర్డర్ పూర్తి స్థాయి చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే అయితే ఒక విమర్శ వస్తుంది విజయ్ గారు, ప్రభుత్వం ఏ పని చేద్దామన్నా ఈవెన్ నిధుల కోసం కావచ్చు లేదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఏదైనా పని చేస్తుంది అని అంటే పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళని కానివ్వండి, పారిశ్రామికవేత్తలను కానివ్వండి మీరు బెదిరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, ఇప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్స్ కానీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటిని రద్దు చేస్తామంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మెసలనివ్వకుండా చేస్తున్న పని మీది. మేడం, ఇప్పుడు ఎవరు బెదిరింపులకు పాల్పడతారు, ఎవరు ఆర్టీఐలు కడతారు, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు అనేది ఇది నవ్వుకుంటది. బ్లాక్ మెయిల్ బెదిరింపు అనేటువంటి పదమే నవ్వుకుంటది. ఎవరు నవ్వుకుంటారు? ప్రభుత్వంలో లేనప్పుడే రేవంత్ రెడ్డి గారు బెదిరించే ధోరణి అండి. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కూడా ఎల్ఎన్టీ సీఈఓ అని ఫైనాన్స్ సీఈఓ అని బెదిరించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదండి. ఎప్పటికైనా ఒకటే మాట, ఎప్పుడైనా ఒక స్కీమ్ వెనుక ఒక స్కీమ్ ఏదైనా చేస్తున్నారంటే పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏదైనా ప్రభుత్వాలు స్కీములు తీసుకొస్తాయండి. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటుంది తప్ప ఈ ప్రభుత్వానికి స్కీమ్ల మీద ఎలాంటి దృష్టి లేదు. స్కామ్ల మీద ఉన్న దృష్టి స్కీమ్ల మీద లేదు. కేటీఆర్ గారు అన్నారా లేదా పారిశ్రామికవేత్తలు మీరు అవి తీసుకోకండి, ముమ్మాటికి ప్రజల సంపద ప్రజల నుంచి సేకరించినటువంటి భూమిని పరిశ్రమలు నెలకొల్పి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కార్మికులకు ఉపాధి కల్పించమని, ఉపాధి అవకాశాలు కల్పించమని ఇచ్చినటువంటి భూముల మీద వారు పూర్తి హక్కులు తీసుకొని మల్టీపర్పస్ బిల్డింగ్లు కట్టుకొని వ్యాపారం చేస్తామంటే ఏం సంకేతం ఇస్తున్నారండి? ముమ్మాటికి ఈ ప్రయత్నం చేస్తే మా పార్టీ అధికారంలోకి రావడం ఖాయము, ఈ పాలసీని రద్దు చేయడం ఖాయము. ఈ రకంగా భూ లావాదేవీలు జరిగిన అన్నిటి మీద ఒక కమిషన్ వేసి విచారణ చేసి ఆ భూములను వెనక్కి తీసుకొని మళ్ళీ రైతులకు అప్పచెప్పడం ఖాయం.